మిత్రమా, శిక్షణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మరి దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు, ఎవరి సమక్షంలో ప్రతిపాదించడం జరిగింది, ఎప్పుడు ప్రతిపాదించడం జరిగింది, మరి ఇతగాడు ప్రతిపాదించిన ప్రతిపాదనలు ఏ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి, మరి ఎటువంటి అంశాల గురించి మనం ప్రస్తావిస్తూనే మరి శిక్షణ సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదించాడు, అందులో ఉన్నటువంటి సోపానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనము క్లారిటీగా తెలుసుకుందాం మిత్రులారా. ఓకేనా? శిక్షణ సిద్ధాంతం. మరి శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరయ్యా అంటే అమెరికా దేశానికి చెందిన జెరోమ్ బ్రోనర్. ఎవడు? జెరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మిత్రమా. ఎవరు? జెరోమ్ బ్రోనర్. జెరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవడి పర్యవేక్షణలో అంటే ఆల్పోర్ట్ పర్యవేక్షణలో. ఎవరి పర్యవేక్షణ? ఆల్పోర్ట్ పర్యవేక్షణలో ఇతగాడు చేశాడు పరిశోధనలు. ఆల్పోర్ట్. మరి ఆల్పోర్ట్ పర్యవేక్షణలో ఇతగాడు చేసిన పరిశోధనలు ఎప్పుడు చేశాడయ్యా అంటే 1960వ సంవత్సరంలోన. 1960వ సంవత్సరంలోన అమెరికాకు చెందిన జెరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. దేనిపై పరిశోధన చేశాడు అంటే చూడండి మిత్రులారా, ఉపాధ్యాయ విద్య పైన. దేనిపైనమ్మా? ఉపాధ్యాయ విద్య పైన పరిశోధన చేశాడు. మరి ఇంక దేనిపైన పరిశోధన చేశాడు అనే విషయాన్ని కనుక మనం తీసుకుంటే, ఇతగాడు పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలి, బోధన అభ్యసన కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని కోసం ప్రస్తావించాడు. ఈ విధంగా పాఠ్య ప్రణాళిక రచన ఏ విధంగా ఉండాలనే విషయాన్ని చెబుతూనే వచ్చినాడు. చూడమ్మా, పాఠ్య ప్రణాళికల గురించి మాట్లాడడం జరిగింది. పాఠ్య ప్రణాళికలు. మరి ఇంక దేనికోసం మాట్లాడాడు అంటే బోధన అభ్యసన కార్యక్రమాలు అన్నాము. వీటితో పాటుగా బోధన ఉపకరణాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది మిత్రులారా. బోధన ఉపకరణాల గురించి మాట్లాడాడు. మరి బోధన అభ్యసన కార్యక్రమాల గురించి మాట్లాడాడు. మరి ఈ అంశాల మీద పరిశోధనలు చేసిన జెరోమ్ బ్రోనర్ మరి ఏ గ్రంథంలో వీటిని ప్రస్తావించడం జరిగింది, మరి ఏ గ్రంథంలో వీటిని పొందుపరచడం జరిగిందయ్యా అంటే ద ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథంలోన వీటిని ప్రస్తావించడం జరిగింది. ద ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథంలోన. చూడమ్మా, ది ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు రేపున ప్రశ్న ఇలా అడగొచ్చును. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జెరోమ్ బ్రోనర్ మరి తన యొక్క పరిశోధన ఫలితాల్ని ఏ గ్రంథంలో పొందుపరిచాడు అని, లేకపోతే ఏ గ్రంథ సాక్షిగా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జెరోమ్ బ్రోనర్ అనే విషయాన్ని అడగొచ్చును. మీరు గుర్తు పెట్టుకోవలసిన గ్రంథం ఏదయ్యా అంటే ఇక్కడ ద ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథము. మరి ది ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో వేటిని పొందుపరిచాడు? ఉపాధ్యాయ విద్య కోసం బోధించాడు అంటే చెప్పడం జరిగింది. వీటితో పాటుగా బోధన ఉపకరణాలు ఎలా ఉపయోగించాలనే విషయాన్ని చెప్పాడు. వీటితో పాటుగా పాఠ్య ప్రణాళిక, ఒక ఉపాధ్యాయుడిగా నీవు పాఠ్య ప్రణాళికలు ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందువలనే శిక్షణ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే బోధనా సిద్ధాంతంగా పిలుస్తున్నాము. ఏ సిద్ధాంతంగా? బోధనా సిద్ధాంతంగా పిలుస్తాము. ఇంకేమని పిలుస్తాము శిక్షణ సిద్ధాంతాన్ని అయ్యా అంటే ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతం అని పిలుస్తాము. ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతంగా పిలవడం జరుగుతుంది. దేన్నయ్యా అంటే శిక్షణ సిద్ధాంతాన్ని. మరి దీన్ని ఎలా పిలుస్తున్నామయ్యా అంటే చూడండి, పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలి మరియు బోధన అభ్యసన కార్యక్రమాలు ఎలా ఉండాలనేవి ఆ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడాడు, పరిశోధనలు చేసాడు. కనుక దీన్ని థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరి దేన్ని పిలుస్తారు? ఏ సిద్ధాంతాన్ని అయ్యా అంటే థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని శిక్షణ సిద్ధాంతాన్నే పిలవడం జరుగుతుంది. మరి శిక్షణ సిద్ధాంతం ద్వారా ఆవిష్కరణ అభ్యసన ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ నేపథ్యంలోనే బోధనా సిద్ధాంతాన్ని లేదా ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసనము అంటారు. ఆవిష్కరణ అభ్యాసనం. మరి శిక్షణ సిద్ధాంతాన్ని ఎలా చెప్పాడనే విషయం మనకు తెలిస్తే ఆవిష్కరణ అభ్యాసనం అనేది ఎలా జరిగిందనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ ముందు ఆవిష్కరణ అభ్యాసనం అనేది గుర్తుపెట్టుకోండి. ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం అని దేన్ని పిలుస్తారయ్యా అంటే శిక్షణ సిద్ధాంతాన్ని లేదా బోధనా సిద్ధాంతాన్ని లేదా థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది మిత్రులారా. ఓకేనా? సరే చూద్దాం. మరి జెరోమ్ బ్రోనర్ అనే వ్యక్తి
మరి శిక్షణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి ప్రతిపాదిస్తూనే ఎవరినైనా గిల్లాడా గిచ్చాడా అంటే ప్రవర్తనావాదులను విమర్శించడం జరిగింది. ఎవరినమ్మా? ప్రవర్తనావాదులను విమర్శించారు. మరి ఎవరిని సమర్థించాడు అనే విషయాన్ని తీసుకుంటే సంగ్రహణాత్మక వాదులను సమర్థించాడు. పోనీ అక్కడైనా సరే తను సంతృప్తి పడ్డాడా అంటే అలా కూడా సంతృప్తి పడలేదు. ఎందుకు పడలేదు మిత్రమా అంటావా? ఒక్కసారిగా చూద్దాం. ఎవరిని ముందు విమర్శించాడు? ప్రవర్తనావాదాన్ని. ఇక్కడ ప్రవర్తనావాదాలను ఉన్న అందరినీ విమర్శించడం జరిగింది. ఎందుకయ్యా అంటే ప్రవర్తనావాదులు నిబంధన ద్వారా అభ్యాసనం జరుగుతుంది అంటారు. నిబంధనల ద్వారా అభ్యాసనం జరుగుతుంది అంటే బ్రోనర్ ఏమంటాడంటే నిబంధనల ద్వారా అభ్యాసనం జరిగితే పిల్లవాడికి ఆలోచన విచక్షణ జ్ఞానాలు ఉన్నాయని మీరు గుర్తించరా? నెత్తికి తెచ్చుకోరా? మరి వాడికి ఉన్న శిక్షణ అంటే వాడికి ఉన్న విచక్షణ జ్ఞానం ఎక్కడికి వెళ్ళినట్టుగా, వాడికి ఉన్న ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినట్టుగా అని ఆలోచన విచక్షణ జ్ఞానాన్ని మీరు మర్చిపోతున్నారు, వాటిని గుర్తించలేకపోతున్నారు అని ప్రవర్తనావాదులను విమర్శించడం జరిగింది. ఎవరయ్యా అంటే జెరోమ్ బ్రోనర్. ఎవరు? జెరోమ్ బ్రోనర్. చూడండి అమ్మా, దేనికోసం అన్నాడు? ఆలోచనల గురించి మరియు విచక్షణ జ్ఞానం గురించి మాట్లాడడం జరిగింది. విచక్షణ దేని గురించి అమ్మా? విచక్షణ. మరి ఆలోచన విచక్షణలు అనేవి ఏంటి? మానసిక సామర్థ్యాలు. ఏంటమ్మా? మానసిక సామర్థ్యాలు. ఆలోచన, వివేచన, సుబుద్ధి, సృజనాత్మకత, ప్రజ్ఞ ఇటువంటి అంశాలు ఏంటయ్యా అంటే ఇవి మానసిక సామర్థ్యాలు. ఏంటి? మానసిక సామర్థ్యాలు. మరి మానసిక సామర్థ్యాలు విచ్చుకోవడాన్ని మనం ఏమని పిలుస్తాము? మానసిక వికాసము అంటాము. దీన్ని మనం ఏమని పిలుస్తామయ్యా అంటే సంజ్ఞానాత్మక వికాసము అని పిలుస్తాం. మీకు అర్థమైందా? మరి ఆలోచన విచక్షణ అనే వాటి గురించి మాట్లాడాడు కనుక ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూనే జెరోమ్ బ్రోనర్ సంజ్ఞానాత్మక వికాసాన్ని సమర్థించడం జరిగింది. అర్థమవుతుందా మిత్రులారా? అయితే ఇక్కడ మరి సమర్థించాడు, అక్కడతో ఓకే. మరి ఎక్కడ భేదాభిప్రాయాలను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనా మిత్రులారా? మరి పియాజే వద్దాం. పియాజే ఏమంటున్నాడయ్యా అంటే పియాజే పిల్లవాడు ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో అప్పుడే బోధన అభ్యసన కార్యక్రమాలనేవి ప్రవేశపెట్టాలి అంటాడు. వాహ్, చూడండమ్మా, పియాజే ఏమంటున్నాడు? పిల్లవాడు ఎప్పుడైతే లేదా శిశువు ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో అప్పుడు బోధన అభ్యసన కార్యక్రమాలను ప్రవేశపెట్టండి అంటే బ్రోనర్ ఏమంటున్నాడో చూడండి. ఎవరు? బ్రోనర్. మరి జెరోమ్ బ్రోనర్ ఏమంటున్నాడు అంటే ఈ పిల్లవాడి యొక్క పరిపక్వతతో పనేముంది. ఈ పిల్లవాడికి గాని ఆసక్తి ఏంటమ్మా? కుతూహలంగానే ఉంటే, పిల్లవాడికి ఆసక్తి కుతూహలంగానే ఉంటే ఏ విషయాన్నైనా మనం ఫలవంతంగా బోధించవచ్చు అని చెప్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న చిన్న భేదాభిప్రాయం ఉంది. ఆ భేదాభిప్రాయం ఏంటో చూద్దాం. పరిపక్వత ఉన్నప్పుడు అభ్యసించాలి లేదా బోధన అభ్యసన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలి అన్నాడు ఎవడు? పియాజే. మరి ఇక్కడ పరిపక్వత అంటే ఏ పరిపక్వత అంటే శారీరక పరిపక్వత. చూడమ్మా, ఈ శారీరక సంసిద్ధత అమ్మా, ఈ శారీరక సంసిద్ధతని మనం ఏమని పిలుస్తున్నాము అంటే పరిపక్వత అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము? పరిపక్వత అని పిలుస్తున్నాం. మరి శారీరక సంసిద్ధతను పరిపక్వత అని పిలుస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఆసక్తి కుతూహలం అనేవి ప్రేరకాలు. మరి ఆసక్తి కుతూహలం అంటే పిల్లవాడికి తాను సాధించాలనే తపనాడికి కలిగిస్తున్నారు కనుక ఇది మానసిక ప్రేరణ కలిగిస్తుంది. అంటే మానసిక సంసిద్ధతని పిల్లవాడి యొక్క ప్రశ్నిస్తుంది కనుక ఇది ప్రేరణకి సంబంధించిన అంశాలు. అంటే ఇక్కడ దేన్ని తెలియజేస్తుందయ్యా అంటే మానసిక సంసిద్ధత. దేని గురించమ్మా? మానసిక సంసిద్ధత. చూడండి అమ్మా ఒకసారి. జీన్ పియాజే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడైన జీన్ పియాజే అంటాడు, పిల్లవాడు ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో అప్పుడే బోధన అభ్యసన కార్యక్రమాలను చేయండి అన్నాడు. అంటే పిల్లవాడికి శారీరక సంసిద్ధత ఉండాలి, అప్పుడే అభ్యాసన అనేది గావించాలి అని. మరి జెరోమ్ బ్రోనర్ ఏమంటున్నాడు అంటే జెరోమ్ బ్రోనరు
పిల్లవాడికి ఆసక్తి కుతూహలం ఉంటే ఏ విషయాన్నైనా మనం బోధించవచ్చు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆసక్తి కుతూహలం అనేవి వాడి యొక్క మానసిక సంసిద్ధతను తెలియజేస్తుంది. మానసిక సంసిద్ధత. ఇక్కడ పియాజెకి కావాల్సింది శారీరక సంసిద్ధత అయితే జెరోమ్ బ్రోనర్కి కావాల్సింది మానసిక సంసిద్ధత. ఒకరికి శారీరక సంసిద్ధత, మరొకరికి మానసిక సంసిద్ధత. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న భేదాభిప్రాయాలు ఇవే మిత్రమా. ఓకేనా. మరి జెరోమ్ బ్రోనర్ యొక్క శిక్షణ సిద్ధాంతము ఏ పదాల మీద నిర్మించబడింది అని అంటాడు. ఆ పదాలనిచ్చి, ఆ వాక్యాన్నిచ్చి ఇవి ఎవరు చెప్పారు లేదా ఎవరు వాపోయారు అనే మాటల్ని ఉపయోగించడం మనం తరచుగా చూస్తున్నాము ఈనాటి ప్రశ్నాపత్రాల్లోన. మరి ఆ మాటలు ఏమిటి అనేది చూద్దాం. ఏంటయ్యా అంటున్నాడంటే పిల్లవాడికి ఆసక్తి కుతూహలం. ఏంటమ్మా? పిల్లవాడికి ఆసక్తి కుతూహలం. పిల్లవాడికి ఆసక్తి కుతూహలం ఉంటే ఏ విషయాన్నైనా చూడండి మిత్రులారా, ఏ విషయాన్నైనా సరే ఏమంటున్నాడు మనోడు? ఎప్పుడైనా ఎవరికైనా ఫలవంతంగా బోధించవచ్చు అంటున్నాడు. ఫలవంతంగా బోధించవచ్చును. చూడండి ఒకసారి. పిల్లవాడిలో ఆసక్తి కుతూహలం ఉంటే ఏ విషయాన్నైనా ఎప్పుడైనా ఎవరికైనా ఫలవంతంగా బోధించవచ్చు అంటున్నాడంటే మనోడు మానసిక సంసిద్ధత గురించి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. ఎవరికైనా అన్నారు అంటే ఎవరికి అంటే అర్థం ఏంటి అంటే ఏ వయసు వారికైనా అని. మరి ఏ వయసు వారికైనా సరే దీని అర్థం. మరి ఎప్పుడైనా అంటే ఏ సమయంలోనైనా, ఏ వికాస దశలోనైనా అని. అంటే ఏ దశలోనైనా సరే పిల్లవాడికి బోధించవచ్చు అని, పిల్లవాడికి ఫలవంతంగా బోధించవచ్చు అంటారు. మరి పిల్లవాడి నేతంలో ఎస్ఎస్ఏ ఒక కొటేషన్ ఒకటి ఉంది. నీవు చెప్పేటట్టుగా నాకు అర్థం కాకపోతే నాకు అర్థమయ్యేలాగా నీవు బోధించలేవా అని పిల్లవాడి మీద ఒక ప్రశ్న అడిగించడం జరిగింది. మరి అటువంటి మాటలే ఇక్కడ మనం చూస్తాము. చూడండమ్మా, మన ఒక ఉపాధ్యాయ వృత్తి పైన ఎలాంటి అంశాలు ఉన్నాయి. పిల్లవాడికి ఆసక్తి కుతూహలం ఉంటే ఏ విషయాన్నైనా ఎవరికైనా ఎప్పుడైనా ఫలవంతంగా బోధించవచ్చు అంట. ఇది ఇతరువాడు చెప్పిన మాటలు. ఈ మూల మాటలపైనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎలా ప్రతిపాదించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. మరి ఇందులో ఉన్న 4 సోపానాలు ఉన్నాయి. ఆ 4 సోపానాలు ఏంటో అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మరి ఆ 4 సోపానాలు ఏంటయ్యా అంటే మొదటి అంశము సంసిద్ధత. ఏంటమ్మా? సంసిద్ధత. మరి రెండో అంశం ఏంటయ్యా అంటే రెండో అంశము విషయ క్రమం. ఇక మూడో అంశాన్ని తీసుకుంటే వరుస క్రమము అంటాడు. వరుస క్రమం. ఇక నాలుగో అంశము పునర్బలనాలు అన్నాడు. పునర్బలనం. మరి ఏం చెప్పాడు ఈ 4 సోపానాలతో అనే అంశాన్ని, ఒక్కొక్క సోపానాన్ని మనము ఇప్పుడు క్లారిటీగా మనము సరళంగా అర్థవంతమయ్యే విధంగా తెలుసుకుందాం మిత్రులారా. ఓకేనా? ఓకే. మొదటిది ఏంటమ్మా? సంసిద్ధత. సంసిద్ధతలో మీకు చెప్పుకునే విధంగా 2 రకాలైన సంసిద్ధతలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా? 2 రకాలైన సంసిద్ధతలు. ఒకటి శారీరక సంసిద్ధత, రెండవది మానసిక సంసిద్ధత. మిత్రమా, అర్థమవుతుందా? సంసిద్ధతని మనం 2 రకాలుగా చెప్పవచ్చును. శారీరక సంసిద్ధత, మానసిక సంసిద్ధత. మరి శారీరక సంసిద్ధతని ఏమంటామయ్యా అంటే పరిపక్వత అంటాం. ఏమంటామమ్మా? పరిపక్వత అంటాము. మానసిక సంసిద్ధతని ఏమంటామయ్యా అంటే ప్రేరణ అంటాము. ఏమంటాము? ప్రేరణ అంటాం. మరి మూల పదాలు ఎక్కడున్నాయి చూడండి. పిల్లవాడు ఎప్పుడైతే ఆసక్తి కుతూహలం చూపిస్తున్నాడో ఏ విషయాన్నైనా సరే, అంటే పిల్లవాడు ఆసక్తి కుతూహలం చూపిస్తే ఏ విషయాన్నైనా ఎప్పుడైనా ఎవరికైనా బోధించవచ్చును ఫలవంతంగా అంటున్నాడు. అవునా కాదా? అంటే మరి ఏ సంసిద్ధత ఉండాలని అంటున్నాడు? మానసిక సంసిద్ధత ఉండాలి అని కోరుకుంటున్నాడు.
అర్థమవుతుందమ్మా. మరి సంసిద్ధతని మనకి ఇంతకు ముందే ఇంకొక వ్యక్తి ప్రస్తావించడం జరిగింది. ఎవరయ్యా అంటే మనకి యానిమల్ సైకాలజిస్ట్ ఒకడు ఉన్నాడు, జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఇతన్నే మనం ఇంకేమని పిలుస్తున్నామయ్య అంటే అభ్యాసన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటున్నాము. ఎవరినయ్యా అంటే ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. ఎవరమ్మా? ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. మరి ఈ ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ చెప్పిన అభ్యాసన నియమాలు ఉన్నాయి. సంసిద్ధత, అభ్యాస నియమము, ఫలిత నియమం అని అందులో సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి జెరోమ్ బ్రూనర్ ఏం చెప్తున్నాడయ్యా అంటే శారీరక సంసిద్ధత గురించి మాట్లాడడం లేదు, మానసిక సంసిద్ధత గురించి మాట్లాడుతున్నాడు. పిల్లవాడికి ఎప్పుడైతే ఆసక్తి, కుతూహలం అంటే వాడి లోపల ప్రేరణ ఉండాలి, అప్పుడే మనం ఏ విషయాన్ని చెప్పినా సరే వాడికి అర్థం చేసుకుంటాడు, మరియు వాడికి అది అర్థం అవుతుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఎర్బాటు సోపానాల్లోన తొలి సోపానం కూడాను ఈ సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఓకేనా మిత్రమా? ఇక రెండవ సోపానమైన విషయ క్రమం దగ్గరికి వెళ్దాం. విషయ క్రమం. మరి ఈ విషయ క్రమం అనేది ఎలా ఉండాలి, విషయ క్రమం ఎలా ఉండాలి అనే అంశాన్ని జెరోమ్ బ్రూనర్ పద్ధతిలో తీసుకుందాం. జెరోమ్ బ్రూనర్ అంటే ఒక విషయాన్ని పిల్లవాడి ముందు ఎలా ప్రవేశపెట్టాలి అనేది అతగాడు ఉద్దేశం. పిల్లవాడి దగ్గర ఎలా ప్రవేశపెట్టాలి, మరి ఎలా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాడు అంటే ముందు ఏం చేయాలంటున్నాడు ఇతగాడు? సులభం నుంచి జటిలమైన అంశాల వైపు పోండి అంటున్నాడు. ఏంటమ్మా? సులభం నుంచి జటిలమైన అంశాలు, సులభం నుంచి జటిలమైన అంశాల వైపు పోమంటున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, జటిలము అంటే కఠినమైన అంశాలు అని. జటిలం అంటే కఠినమైన అంశాలు, కఠినమైన అంశాలు. సులభము అంటే సరళమైన అంశాలు. ఏ అంశాలమ్మా? సరళమైన అంశాలు. సరళమైన అంశాల నుంచి కఠినమైన అంశాల వైపుకు విషయాన్ని పేర్చండి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పిల్లవాడి యొక్క అభ్యాసంలోన తెలిసిన అంశాలను ముందుగా పొందుపరచండి. పిల్లవాడికి తెలిసిన అంశాలను ముందుపరచండి, ఆ తర్వాత తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు పోండి అంటున్నాడు. తెలియని దాని వైపు. చూడమ్మా, ముందు తెలిసిన విషయాల్ని ప్రవేశపెట్టమంటున్నాడు. బోధన అభ్యసన కార్యక్రమంలో తెలిసిన వాటిని ముందు ప్రవేశపెడితే ఆ తర్వాత పిల్లవాడు తెలియని విషయాల వైపు పోతాడని. మరి జెరోమ్ బ్రూనర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, మరి దేన్ని సమర్థిస్తున్నాడు అనే విషయాన్ని కానీ మనం తీసుకుంటే జెరోమ్ బ్రూనర్ అంటాడు, చూడమ్మా, సులభం నుంచి జటిలం వైపు, సులభం నుంచి జటిలమైన అంశాల వైపుకు పొమ్మంటున్నాడు. సరళమైన అంశాల నుంచి అంటే పిల్లవాడికి ఏదైతే తెలిసిన అంశాలు ఉంటాయో వాటిని ప్రవేశపెట్టిన తర్వాత వాడికి తెలియని అంశాల వైపు దాన్ని సాధారణీకరించమంటున్నాడు. అంటే అనేక ఉదాహరణలు చెప్పి వాడికి అర్థమైన, వాడి చుట్టూ ఉన్న వాడికి తెలిసిన అంశాల వైపు నుంచి సాధారణీకరణలు జరిపి ఒక సూత్రాన్ని ప్రతిష్టాపించమంటాడు. మీకు అనేక ఉదాహరణని సాధారణీకరించి ఒక సూత్రాన్ని స్థాపించడము లేదా ప్రతిష్టాపించడాన్ని లేదా సూత్రాన్ని రాబెట్టడాన్ని మనము ఆగమన పద్ధతి అంటాం. ఏ పద్ధతి అంటాము? ఆగమన పద్ధతి. పిల్లవాడికి మనోడు చెప్తున్న విషయం ఏంటంటే వరుస విషయ క్రమం ఆధారంగా పిల్లవాడికి పాఠ్యాంశాలు ఏ పద్ధతిలో చెప్పమంటున్నాడు అంటే ఆగమన పద్ధతిలో చెప్పమంటున్నాడు. ఏ గమనము? ఆగమన పద్ధతిలో పిల్లవాడికి పాఠ్యాంశాలు బోధించండి అని చెప్తున్నాడు. మరి ఆగమన పద్ధతిలో బోధించడం వల్ల మిత్రమా మరి ఏం జరుగుతుంది అంటే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఏం జరుగుతుంది? జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. దాన్నే జెరోమ్ బ్రూనర్ చెప్పడం జరిగింది, జ్ఞాన నిర్మాణం. మరి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్తాడు. పిల్లవాడు ఆలోచన అంతర్బుద్ధి చింతనలతోని, ఆలోచన అన్న అంతర్బుద్ధి చింతన అన్న ఒకటేని, మరి విచక్షణ జ్ఞానాలతోని పిల్లవాడు జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరయ్యా అంటే జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్ ఏమంటున్నాడమ్మా? సులభం నుంచి జటిలమైన అంశాలు, పిల్లవాడికి ఏవైతే తెలిసిన అంశాలు ఉన్నాయో వాటిని సాధారణించమనండి. అప్పుడు వాడే ఒక సూత్రాన్ని, ఒక కొత్తదనాన్ని రాబెడతాడు, ఒక కొత్త సూత్రాన్ని రాబెట్టడం జరుగుతుంది. మనం ఆ పద్ధతిని, ఆ విధానాన్ని ఏమంటున్నామయ్య అంటే ఆగమన విధానము లేదా ఆగమన పద్ధతి అంటున్నాము. ఆగమన పద్ధతిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అవునా? మరి మూడో సోపానం ఎలా ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం.